నమస్కారం. సో, ముందుగా మా జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, ఇంకా వరుణ్ సందేశ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుపేంద్ర గారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ వచ్చినందుకు. సో, ట్రైలర్ అయితే 5 మిలియన్ రీచ్ అయిపోయింది. మా అందరికీ ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు ఈ సాంగ్ లాంచ్ అయింది. ఈ సాంగ్ కూడా అంతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు 10th మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ అందరూ మీ ఫ్యామిలీస్తో మూవీకి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. అందరికీ నమస్కారం. నా పేరు భవ్యశ్రీ. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ టైం స్పెండ్ చేస్తున్నందుకు. అండ్ అందరూ ఓజీ మూవీ చూసారా? బాగుందా? ఓజీ మూవీ చూసిన తర్వాత ఓజస్ గంభీర్ అయితే మొత్తం ఆ వైబ్లోనే ఉన్నాను నేను. సో యా, ఫస్ట్ థింగ్ ఆర్యన్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ జగదీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరుణ్ సందేశ్ గారి గురించి నేను ఇప్పుడు మాట్లాడను, బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఐ వుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ యా, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇక్కడికి వచ్చి మా కానిస్టేబుల్ టీమ్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ అలాగే నారాయణమూర్తి గారు చాలా థ్యాంక్స్ సార్. ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి మా సాంగ్ లాంచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు అవర్ హోల్ టీమ్. అండ్ ఈ సాంగ్ సిన్స్ ఈరోజు సాంగ్ లాంచ్ చేసాం కాబట్టి ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే చాలా హ్యాపీ. చంద్రబోస్ గారు ఈ సాంగ్ పాడడం జరిగింది. రామారావు గారు లిరిక్స్ చాలా అద్భుతంగా రాశారు. అండ్ ఇది చాలా మంచి ఎమోషనల్ సాంగ్. అండ్ ఈ సాంగ్ నుంచే మనం బేసిక్గా ఈ కానిస్టేబుల్ వరల్డ్లోకి ఈ సాంగ్ తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ సినిమాలో. సో ఈ సాంగ్ ఐమ్ షూర్ ఇంకా ముందుగా ఈ సాంగ్ మీరు సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా ఈ సాంగ్తో. అండ్ సుభాష్ ఆనంద్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా జ్ఞాని చాలా సూపర్గా చేశారు. మా ప్రొడ్యూసర్ జగదీష్ గారు అన్నట్టు చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి సినిమాలో. చాలా మంచి ఎలివేషన్ మ్యూజిక్ చాలా ఉంటుంది సినిమాలో. సో ఆయన అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అలాగే ఇంకా ఇవాళే నాకు రిలీజ్ డేట్ నాకు ఇప్పటిదాకా కూడా తెలియదు. సో ఇవాళ జగదీష్ గారు చెప్పారు. చాలా హ్యాపీ. 10th సినిమా రాబోతుంది అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఐ హోప్ మీరందరూ ఈ సినిమాని ట్రైలర్ని ఎంత చూసి ఎంత ప్రేమించారో సినిమాని కూడా మీరందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నా, బట్ ఇంకా ఇప్పుడే మనం ప్రమోషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకి నెక్స్ట్ 2 weeks ఐ హోప్ దాట్ జగదీష్ గారి సపోర్ట్తో ఈ సినిమాని ఇంకా చాలా జనాల్లోకి తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ దాట్ వీ గెట్ అ ఆపర్చునిటీ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్ ఇన్ అ వెరీ బిగ్ వే. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన ఆర్యన్ చాలా బాగా చేశాడు. ఆర్యన్ నాకు స్టోరీ చెప్పంగానే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ సినిమాలో బేసిక్గా ఏంటంటే ఇందాక నారాయణమూర్తి గారు అన్నట్టు ఒక రాత్రి పూట ఒక లేడీస్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. అండ్ కొన్నిసార్లు లాట్ ఆఫ్ థింగ్స్ మన న్యూస్లో కానీ ఇక్కడ కానీ చాలా చోట్ల చూస్తాం. చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ అలాగే ఈ సినిమాలో ఇంకో పాయింట్ ఏంటంటే ఒక హ్యూమిలియేషన్, ఒక వ్యక్తిని అవమానిస్తే, ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేసి ఇన్సల్ట్ చేస్తే అది ఎంతవరకు తీసుకెళ్ళగలదు అనేది కూడా ఈ సినిమాలో చాలా బ్యూటిఫుల్గా ఆర్యన్ చూపించడం జరిగింది. అండ్ ఈ సినిమాని మా జగదీష్ గారు కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. అండ్ ఏం కావాలన్నా షూటింగ్లో ఆయన అసలు ఇందాక నేను 6 అంటే 5:30 అది మా పని ఆర్యన్, అది ఇన్నేళ్ళి నా పని అది. సో నేను డెఫినెట్గా చాలామంది గురించి మనం ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు, బట్ మన పనికి మనం న్యాయం చేయాలని నేను నిజంగా నమ్ముతాను. నేను నా చిన్నప్పటి నుంచి నాకు హ్యాపీ డేస్ రిలీజ్ అయినప్పుడు నాకు 18 years. ఇప్పటికీ 2007 అంటే ఆల్మోస్ట్ 18 years, అంటే హాఫ్ మై లైఫ్ నేను ఇక్కడే ఉన్నాను. అండ్ నేను ఎప్పుడు అదే నమ్ముతా దట్ ఒక టైమింగ్ అనేది మనం ఎదుటో టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను నమ్ముతూ ఉంటాను. సో ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అలాగే ఈ సినిమాని మీరందరూ చూసి తప్పకుండా, అంటే చాలా రోజుల తర్వాత ఐ థింక్ నేను లాస్ట్ ఒక కమర్షియల్ యాక్షన్ ఉండే సినిమా చేసింది కుర్రాడే అనుకుంటా. అండ్ ఆ కుర్రాడు సినిమాకి ఇప్పటికీ నాకు చాలామంది చెప్తూ ఉంటారు ఆ సినిమా అసలు వాళ్ళకి చాలా ఇష్టమని. సో వరుణ్ సందేశ్ గారి అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు
మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలండి. ఇంత మంచి సినిమా రిలీజ్ డేట్ సందర్భంగా ప్రకటించే సందర్భంగా నన్ను ఈ సభకి ఆహ్వానించినటువంటి మిత్రులు వినాయకరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. నిర్మాత బలగం జగదీష్ గారు స్క్రీన్ ముందే ఫస్ట్ వారి అమ్మా నాన్నగారు కాలం చేసినా సరే, కీర్తి చేసినా సరే, లక్ష్మణ్ సమర్పించు పల్నా సినిమా కానిస్టేబుల్ అని వేసుకొని అమ్మా నాన్నలపై ఆయనకున్న అమితమైన గౌరవానికి సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. గాడ్ బ్లెస్ దెమ్, గాడ్ బ్లెస్ యూ. అమ్మా నాన్నల ఆశీస్సులతో మీ కానిస్టేబుల్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తర్వాత ఒక విషయం ఏంటంటే, ఫస్ట్లో నేను అడిగా, నాతో సాంగ్ లాంచింగ్ అంటుంటే చంద్రబోస్ గారు రాశారన్నారు ఎవరో మిత్రులు. సారీ, ఈ పాట రాసింది, నేను లాంచ్ చేసిన పాట రాసింది చంద్రబోస్ గారు కాదు, రామారావు గారు. బ్రహ్మాండ లిరిక్ రాశాడైన మహానుభావుడైన, సెల్యూట్ రామారావు గారు. అయితే చంద్రబోస్ గారు పాడడం ఫస్ట్ టైం విన్నా, బ్రహ్మాండంగా పాడాడైన. పాట చాలా బాగుంది. దర్శకుడు ఆర్యన్, శభాష్ తమ్ముడు చేయగలుపు, బ్రహ్మాండ తీసు తమ్ముడు శభాష్. ఎవరు కన్సెప్ట్ చాలా బాగుంది. డాక్యుమెంటేషన్గా కార్టూన్స్తో అండ్ యాక్టర్లు చూపిస్తూ సెల్యూట్. శభాష్ ఆర్యన్, శభాష్. డైరెక్టర్ ఆర్యన్ గారికి, ఎందుకంటే ఏ సినిమా అన్నా ఆడాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా కథనం డైరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ది హ్యాండ్స్ ఆఫ్ డైరెక్టర్. డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ మీడియా, కెప్టెన్ ఆఫ్ ద ఫిలిం. సో ఈ సినిమా మీద ఏ మాత్రం నమ్మకం కలగాలన్నా, ఎంత బాగా ఆడాలన్నా మీ మీద నమ్మకంతో మేము డైరెక్ట్ చేయమని చెప్పిన ఆ బలగం జగదీష్ గారికి, ఆరి కో ప్రొడ్యూసర్ సహకరించిన వారందరికీ, హీరో గారికి, ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. శభాష్ తమ్ముడు, బ్రహ్మాండిస్తావు శభాష్. మీ ట్రైలర్ చూస్తేనే సినిమా చూడాలనిపిస్తుంది. శభాష్. అలాగే కెమెరామెన్ గారు వలీగా గారు కానీ, మ్యూజిక్ సుభాష్, ఏం పేరు సుభాష్ ఆనంద్ గారు బ్రహ్మాండ మ్యూజిక్ ఇచ్చాడు వారికి కానీ, అలాగే నటినట్లు కానీ మొత్తం అందరూ కూడా బ్రహ్మాండంగా వాడితే బెస్ట్ ద డిడ్ ఇట్. సినిమా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే మిత్రులారా, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచినాడే మన భారతదేశం సొంతం వచ్చినట్టు లెక్క అంటాడు మహాత్మా గాంధీ. కానీ మన దేశంలో సొంతం వచ్చి 76 ఏళ్ళు దాటినా సరే ఇంకా అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచి వెళ్ళడానికి వీళ్ళైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అని చాటి చెప్పిన సినిమా ఈ కానిస్టేబుల్. సో మన సొంతం రావాలంటే నిజాయితీ గల ఆఫీసర్లు కావాలి. భారతదేశంలో ఎవరైనా సరే సుఖంగా ఆనందంగా ఉండాలంటే ఎక్స్టర్నల్ సౌరంటి కాపాడే జై జవాన్ కాన్సన్ట్రేషన్ చేసి ఉండాలి. వాళ్ళ సాక్రిఫికేషన్తో ఉండాలి. వాళ్ళ సాక్రిఫికేషన్తో మనం ఎలా ఉంటున్నాం. ది సేమ్ టైం ఇంటర్నల్ సౌరంటి బాగుండాలంటే కానిస్టేబుల్ బాగుండాలి, పోలీస్ వ్యవస్థ బాగుండాలి, చట్టం బాగుండాలి. చట్టం తన పని తాను సమర్థవంతంగా చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల, కొద్దిమంది అవినీతి అధికారుల వల్ల చట్టం తన పని తాను చేయకపోతే నిజాయితీ గల కానిస్టేబుల్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, ఎనిబడి ఎల్స్, ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ ఎలా చేశాడు, ఒక ఆడదానికి అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడైనా, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి ఏం న్యాయం చేశాడు అనే విషయంలో అమోఘంగా కానిస్టేబుల్ రోల్ని ప్రజెంట్ చేసేందుకు కథకుడు, దర్శకుడు ఆర్యనగిరిని వందనాలు చెప్తున్నాం. ఇక వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలి. గొప్ప దర్శకులు శేఖర్ కమ్ములు గారు, హీజ్ లైక్ ఋషికేశ్ ముఖర్జీ అండ్ గుల్జార్. ఎస్థెటిక్ వాల్యూస్ అంత గొప్పగా తీసే గొప్ప దర్శకుడు శేఖర్ కమ్ములు గారు. ఆయన బంగారు చేతులతో ఇంట్రొడ్యూస్ చేశాడు ద హీరో వరుణ్ సందేశ్ గారిని అండ్ నిఖిల్ గారిని. వాళ్ళిద్దరూ బ్రహ్మాండమైన స్టార్స్ అయ్యారు. నిఖిల్ గారు ఈవేళ పాన్ ఇండియా హీరో దుమ్ము దులుపుతున్నాడు. అలాగే మన వరుణ్ సందేశ్ గారు కూడా హ్యాపీ డేస్తో కానీ, కొత్త బంగారంతో కానీ అమోఘంగా దుమ్ము దులిపాడు. మళ్ళీ కానిస్టేబుల్తో అమోఘంగా దుమ్ము దులపాలని నేను కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ శబాష్. ఇప్పుడు ఇందాక వల్లి గారు చెప్పారు మీ క్యారెక్టర్ గురించి, మీరు వచ్చిన టైమింగ్ గురించి. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో అక్కడ ప్రొడక్షన్ బాగా వస్తుంది. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో 24 క్రాఫ్ట్స్ కూడా అందరం కూడా డిసిప్లిన్ ఉంటామో నిర్మాత బాగుంటాడు. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. సో వల్లి గారు చెప్పినట్టు మీ డిసిప్లిన్ గురించి విన్నామండి. సెల్యూట్. అందరూ కూడా గొప్ప పని చేశారండి. సెల్యూట్ టు ఆల్ ఆఫ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, గొప్ప సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ సినిమాలో వరుణ్ సందేశ్ గారితో పాటు అమ్మాయి హీరోయిన్ గారు వారికి
పాప వీళ్ళ బర్త్డే పాప, అమ్మకి పాపకి, ఇంకో అమ్మ పాపకి, హే పాప. సినిమా చూస్తుంటే నిజంగా మంచి లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా ఆడుతుందని నేను నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా ఆ పాట, ఓ భగవంతుడా, భగవంతుడు ఆ రామారావు బ్రహ్మాండ రాశారు. సమస్త విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు, ఓ సృష్టించిన భగవంతుడా, ఎందుకు ఈ వేళ నా కన్న కూతురు తీసుకెళ్ళిపోయావు, నీ రాతిగుండా ఆ నా తల్లి అడుగుతున్న విధానం నిజంగా లిరిక్లు చాలా గొప్పగా ఉంది. నిజంగా కన్నీళ్ళు వచ్చాయి. నిజంగా చాలా బాగుంది పాట. చంద్రబోస్ గారు బ్రహ్మాండంగా రాశారు, బ్రహ్మాండంగా పాడాడు. రామారావు బ్రహ్మాండ రాశారు. అలా సాంగ్స్ కానీ సినిమా కానీ చాలా బాగుందని కోరుకుంటూ, బాగుందని నేను ఫీల్ అవుతూ, బాగుండాలని కోరుకుంటూ, మంచి హిట్ అవ్వాలని, అందరికోసం శుభం జరగాలని, బలగం జగదీష్ గారు డబ్బు పెట్టిన నిర్మాత బాగుండాలి కాబట్టి వారికి, టీంకి మళ్ళీ ఇంకా ఇలాంటి సినిమా సక్సెస్ అయ్యి ఇంకా ఇలాంటి సినిమా తీయడానికి శక్తిని ప్రసాదించాలని నేను ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎ లాట్.